హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనమైతే ఇటాలియన్ మాఫియాలోనే వన్ ఆఫ్ ద డేంజరస్ పర్సన్ గురించి అయితే తెలుసుకుందాం. అతని పేరు వచ్చేసి జేమ్స్ వైట్లీ బల్జర్. ఇతనైతే బోస్టన్ లోని ఇటాలియన్ మాఫియాలో అయితే వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సన్ అని చెప్పాలి. ఈ గ్యాంగ్ లో వచ్చేసి ఇతనైతే చాలా ఇంపార్టెంట్ మెంబర్ అన్నమాట. ఇతనైతే 1950s నుంచి ఎర్లీ 2000s వరకు వాళ్ళతోనే ఉన్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళ చుట్టూ ఉన్న మెంబర్స్ కి అయితే ఇతను ఒక FBI ఇన్ఫార్మర్ అని అయితే తెలియదు. అది కూడా ఇతనైతే 1978 నుంచి అయితే FBI వాళ్ళకి ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడు. యాక్చువల్ గా ఇతనైతే 1970s టైమ్ లో అయితే ఒకసారి ఫెడరల్ వాళ్ళకైతే దొరికిపోయి ప్రిజన్ లో అయితే ఉంటాడు. అప్పుడు ఇతను ఫెడరల్ బ్యూరో వాళ్ళకైతే కొంచెం హెల్ప్ చేయడం వల్ల వాళ్ళతో పాటు LSD లో కూడా కొన్ని ఆపరేషన్స్ లో అయితే సీక్రెట్ గా పార్టిసిపేట్ చేసి వాళ్ళకైతే చాలా హెల్ప్ చేశాడు. సో FBI ఏజెంట్ అయిన జాన్ కాలనీ అయితే ఇతన్ని అయితే ఒక ఇన్ఫార్మర్ గా అయితే పనిలో పెట్టుకున్నాడు అనమాట. ఇతనితో పాటు ఇంకొక ఇన్ఫార్మర్ కూడా ఉండు. అతని పేరు వచ్చేసి స్టీఫెన్ ఫ్లెమ్మింగ్. వీళ్ళిద్దరి ద్వారా అయితే FBI వాళ్ళు ఇటాలియన్ మాఫియాని అయితే నేలమట్టం చేయాలనుకుంటారు బోస్టన్. ఇలాగా FBI వాళ్ళతో కనెక్షన్స్ ఉండడం వల్ల మన బర్జర్ అయితే చాలా సార్లు చాలా తప్పుడు పనులు చేస్తున్నప్పుడు దొరికిపోయినా కూడా అతనికైతే ఎటువంటి శిక్ష అయితే వేయలేదు. యాక్చువల్ గా అతను అరెస్టే చేయలేదు. కానీ ఈ FBI వాళ్ళతో కనెక్షన్స్ అయితే ఇతను బాగా యూజ్ చేసుకుంటున్నాడని FBI వాళ్ళకి తెలిసి వాళ్ళ ద్వారా ఇతనైతే చాలా తప్పుడు పనులు కూడా తెలియకుండా చేస్తున్నాడని వాళ్ళు కనిపెట్టారు. అప్పుడైతే ఇతని మీద అయితే ఒక సీక్రెట్ ఆపరేషన్ అయితే పెట్టారు. ఇతనైతే అలాగా వాళ్ళకి కనపడకుండా ఆల్మోస్ట్ 16 years అయితే దాక్కుంటా ఉన్నాడు. అంటే 1994 నుంచి 1995 మధ్యలో స్టార్ట్ చేస్తే ఇతను 2011 దాకైతే తప్పించుకుంటూనే ఉన్నాడు. ఫైనల్ గా 2011 లో అయితే FBI ఏజెంట్స్ కి అయితే ఇతను దొరికిపోయాడు. అలాగే ఇతన్ని అరెస్ట్ చేస్తే ఇతనికైతే లైఫ్ సెంటెన్స్ పడ్డది, యావజ్జీవ శిక్ష అయితే పడ్డదన్నమాట. అప్పుడు ఈయనైతే అలా మిగిలిన జీవితం అంతా కూడా జైల్లోనే గడపాల్సి వచ్చింది. కానీ ఈయనకి 89 ఏళ్ళు ఉన్నప్పుడు అతని పక్కన ఉన్న జైల్ మేట్స్ అయితే అతన్ని చంపేశారని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది అతనే సూసైడ్ చేసుకున్నారని చెప్తారు. కానీ ఇతని డెత్ మాత్రం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీ లాగే మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఇంకొక లైఫ్ స్టోరీ గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పేద్దాం.